ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా వ్యక్తి, ఆయన కూడా గ్రామాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తానంటున్నారు. కొంచెం సమయం ఇస్తే ఒక 10-15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అభివృద్ధి చెందుతుందంటారు. ఏమంటారు? చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ గారు మాటలు నిజమని చెప్పలేమండి ఎవరు కూడా. ఆయన అటు ఇటు అయితే ఇటు. ఆయన సినిమాలో కొంచెం ఆఫర్లు ఉన్నాయనుకోండి, అది చెక్కేస్తాడు ఆయన. మన ఏపీకి రాడండి ఆయన. తెలిసిందండి, అది మాత్రం నమ్మొద్దండి. నమ్మవలసిన పని కాదు అది. అంటే చెప్పే వాగ్దానాలు కరెక్ట్ కాదంటారు? లేదండి, అది ఏమీ నమ్మొద్దండి. అంటే మరి ఇప్పుడు స్థానికంగా చూస్తే ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు రేపు జనవరిలో ఉన్నాయి, గ్రామాల్లో ఏమో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. ఎలా ఉంటుంది మరి? మాజీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలు కలుస్తానంటున్నాడు. ఆయన నేను ఎక్కడ తప్పు చేశాను తెలుసుకొని మళ్ళీ అందరికీ కూడా అంటున్నారు. ఏమంటారు? తప్పు దిద్దుకోవడం మంచిదండి, కానీ ఆయన ఏ తప్పు చేయలేదండి. ఒక రకంగా ప్రజలను చాలా బాగా చేశాడు. అదండి, పథకాలన్నీ అందుకున్నారు, చాలా బాగా ఇచ్చాడండి. మరోసారి అవకాశం ఇస్తారా ప్రజలు? ఇస్తామండి. రైట్ మేడం. గారు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వంలో కొత్త పథకాలు, అప్పుడు 9 అయితే ఇప్పుడు 6. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 9 అందించారు, ఈయనేమో చంద్రబాబు గారు 6 పథకాలు. పర్లేదు, మహిళలకు బాగుంది. బాగుందండి. ఏమేమి వస్తాయి ఇంట్లో? అన్నీ వస్తున్నాయండి. ఆయన చెప్పినవన్నీ కూడా ఇస్తున్నారండి. 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ డయానికి ఇస్తున్నారా? ఇస్తున్నారండి. ఇటు రేషన్ డిపోల్లో బియ్యం ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీ ఉండేది, అది బాగుంది, ఇది బాగుంది. ఇదే బాగుందండి. అంటే ఒకవేళ ఏలుముద్ర పడకపోతే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం అంటున్నారు కాబట్టి ఇబ్బంది ఉందని అడుగుతున్నారు. అదండి. ఉందా ఇబ్బంది? ఏమన్నా ఇబ్బంది ఏం లేదు మేడం గారు. మరి ఆరోగ్యశ్రీ అయితే ప్రజెంట్ లేదు, దీని బదులు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో బకాయిలు ఉండడంతో ఆ వ్యవస్థను ఆపేశారు. మరి రేపు 1వ తారీఖు, ఏది ఏప్రిల్ 1వ తారీఖు 25 లక్షల కుటుంబానికి ఇస్తారు. ఏది ఆరోగ్యశ్రీ కింద చేయించుకోవచ్చు దాన్ని పెద్ద జబ్బులు చేస్తే. మరి ఏమంటారు, అది మంచి విధానమేనా? మంచి విధానమేనండి. లేని వాళ్ళు బాధపడుతున్నారు కదండి. ఎలా ఉన్నాయి మేడం? కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ చాలా ఎక్కువగా ఉందండి. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువ అండి. మాజీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉంది కరెంటు బిల్లు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటి మీద చాలా ఎక్కువ అండి. కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. ఇంకా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వరకు వస్తే ఏమంటారు? అది ఉపయోగపడుతుందా నిజంగా? దండగండి. ఎందుకంటారు? కొంచెం వివరణ. చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంటే ఏంటి, అవసరం ఉన్నోళ్ళు ఎక్కువ అవసరం లేదు, ఆ పక్కకి వెళ్ళడానికి కూడా ఎక్కేస్తున్నారండి. అదండి, కొద్దిగా ఒక పరంగా లోపల ఎక్కకూడదండి. ఎక్కి డ్రైవర్ని చాలా ఇబ్బంది పడుతుందండి బాబు. ఒకవేళ ఇక్కడ మనకి మనం చూసుకున్నట్లయితే ఈ గ్రామ సచివాలయాలకు వెళ్తే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, వాళ్ళు లేరు కదా. మరి ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా తక్కువేండి. వాలంటీర్లు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మాకు. ఇప్పుడు పెద్ద ఏమీ లేదండి. మేడం, ఇంటికి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వాలు ఇచ్చి ఇళ్ళకి ఏమైనా అప్లై చేశారా? ఇంకా ఏం చేసుకోలేదండి. ఎప్పటి నుంచి చేసుకోవాలో చెప్తూ చేసుకుంటారండి దాన్ని బట్టి. మేడం, పక్కనే అమరావతి, మరి ఎలా ఉంది ఇక్కడ? భూమి రేట్లు ఏమైనా పెరిగిన ఐడియా ఉంటుందా? అంటే చెప్పుకుంటూ ఉంటారు కదా, పెరుగుతున్నాయి అంటూ ఉంటారు. మీ అభిప్రాయం ప్రకారం ఏమన్నా? తెలియదండి, భూముల సంగతి మనకు తెలియదండి. మరి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే రేపు పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోగలరు, కంపెనీలు వస్తాయని బాబు గారు ఎప్పటి నుంచో అంటున్నారు. ఏమంటారు? అది కరెక్ట్ అండి. ఎక్కడో హైదరాబాద్ దాకా వెళ్ళే కన్నా ఇక్కడ చేసుకుంటారంటే కొంచెం. డ్వాక్రాలో ఏమైనా ఉన్నారా? ఉన్నానండి. మరి ఏమైనా రుణమాఫీ జరిగిందా? కొత్తగా ఏమైనా పెంచే? మాఫీ ఏమీ లేదండి. జగన్ గారు ఉన్నప్పుడు చక్కగా చేశాడు ఆయన, కానీ ఏమీ లేదండి. మరి మహిళలకు 1500 ఇవ్వాలి నెలవారీ, అదో పథకం కింద పెట్టారు కాబట్టి ఆడబిడ్డ నిధి, మరి అది ఇస్తే బాగుంటుంది అంటారు? ఇస్తే బాగుంటుందండి. ఏదైనా కొంచెం ఆడదానికి ఇబ్బంది ఉండదండి. ఉద్యోగ భృతి అనేది ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఇస్తామంటున్నారు. అది ఎప్పుడో చెప్పిన పథకం, ఇప్పటికీ అమలు అవ్వలేదు, కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. టైం ఇస్తారా? అది మాత్రం దండగానండి. పుస్తకాలు ఎక్కువ అవసరం లేదంటారు? అయితే అవసరం లేదండి. కనీసం పనులు జరుగుతున్నాయా? ఇంట్లో కూర్చునండి ఆ 15,000 ఇస్తున్నారు అనుకోండి, అవి ఎటు దుర్వ్యవసరాలకు వస్తున్నాయి వాళ్ళకి. అంతే తప్పించి కుటుంబానికి ఏం పనికి రావట్లేదండి. దానివల్ల ఉద్యోగం కూడా చూసుకుంటలేదండి వాళ్ళు. ఏదో కష్టపడి మనం పని చెయ్యాలి, మనం సంపాదించుకోవాలనేది ఉండాలండి. ఆ ఉద్యోగం మీద ఎప్పుడు ఆశపడకూడదు. అలా ఉన్నాయి. రైతుల పరంగా చూస్తే కొద్ది గందరగోళం ఉంది. పర్లేదా నష్టపరిహారాలు అవన్నీ? నష్టమేగా. నష్టం ఇది వచ్చిన తర్వాత ఏముంది, అయ్యి అన్నాడు, ఇప్పుడు మిచ్చాడు, ఇచ్చాడు. ఆ జగన్ ఉండడం పర్లేదు, ఏదో ఒకటి వస్తుంది, చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. రెక్కాడదు కానీ డొక్కాడట్లేదు. ఏంటంటే రైతు భరోసాల్లో గిట్టుబాటు ధర ఉండేది, లేకపోతే కళ్ళాల్లోనే 1700 పలిగింది అంటున్నారు. ఇప్పుడు ఏంటి 1400, 1350 అంటున్నారు. మరి అంటున్నారు. మరి నిజమే. ఎందుకంటారు? ఈ తుఫాన్ ఎఫెక్ట్, తుఫాన్ వచ్చినాక ఇది వచ్చినాక అన్ని అవుది. దళారి చెప్పింది ఏంటంటారు? అంతే, దళారి చెప్పిందే. సుమారు ఎంత పెట్టుబడులు అవుతాయి ఎకరానికి జనరల్గా? అది మనకి తెలియదు ఎకరానికి. ఈ మనం కూరగాయలు తీసుకెళ్ళడం రేట్లు ఎక్కువ పెరిగిపోతున్నాయి. మనం సాయంత్రం దాకా చేసినాక 400-500 తీసుకొస్తున్నాం.
ఇంకా అదే సరిపోతుంది. ఈ రైతు అన్నదాత సుఖీభావ పేరు కింద ఇచ్చారు, మరి ఏమైనా అందుకున్నారు? ఏం అందుకోవాలా, ఇవి వచ్చిన తర్వాత ఏమి రూపాయి రాలా. అప్పుడు ఏదైతే కేంద్రం ఇచ్చి 2000 పడుతున్నాయి కనీసం, పిఎం కిసాన్ అని అప్పుడు పెట్టారు కదా, అది లేదు. ఉట్టి మాటలయ్యి ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగానే ఉంది. ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ఎక్కువ ఉన్నాయి. అది ఉన్నప్పుడు ధర తక్కువ ఉన్నాయి, ఇవి ఉన్నప్పుడు ఎక్కువ పెరిగిపోయి. పాత ప్రభుత్వంలో 9 పథకాలు అందుకున్నారు అప్పుడు కూడా రాలేదుగా. అప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇంటి వాళ్ళు పింఛన్ వచ్చేది నెలకి, అదొక్కటే ఇది ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారేమో ఈయన ఉన్నారు కదా, గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని శాఖలు తీసుకున్నారు. ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఒక 15 ఏళ్ళు సమయం ఇస్తే అన్ని చేస్తామంటున్నారు, అంత ఓపిక ఉందా మరి ఏపీ ప్రజలు? ఏం లేదు. మరి 2029 ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఈ మళ్ళీ ఉంటే మొత్తం ఇదైపోద్ది. అంటే 28 కల్లా అమరావతి తొలిదశ పనులు అవుతాయి అంటున్నారు కదా. అవ్వవు, అవి వస్తే అవుతాయి. ఇక్కడ రైతులు కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. మొదటగా భూములు ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఫ్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. లేనోళ్ళకి ఇవ్వాల, ఉన్నోళ్ళకి వస్తున్నాయి. లేనోళ్ళకి ఇవ్వట్లా. రెండో దశ ఒప్పుకుంటారా? రెండో దశ భూ సేకరణ ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఈ జాగ్రత్త వచ్చిన తర్వాత అందరూ కొద్దిగా బాగుపడ్డారు. స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టి చూపించాడు. ఇవి వచ్చింది కానీ స్థలం ఇవ్వాలా, ఏం ఇవ్వాలా, ఉండదే దోసుకుంటున్నాడు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కూడా లేదు కదా ప్రెసెంట్. హాస్పిటల్కి వెళ్ళామంటే లాగేస్తున్నారు. అయ్యా ఇంకేంటి, కష్టకాలమే ఉంది. కష్టకాలంగానే ఉంది. ఓకే సార్ అండి. కొత్త ప్రభుత్వం వచ్చాక కొత్త పథకాలు, ఈ పథకాల్లో ఎక్కువ స్త్రీలకి ఉపయోగపడేలాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఆడబిడ్డ నిధి అన్నారు, అదొకటి రిలీజ్ అవ్వాలి. మరి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా అందుతున్నాయా? అందుతున్నాయండి. 1వ తారీఖు పెన్షన్ విధానం ఎలా ఉంది? బాగానే ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇదే విధానంలో ముందుకెళ్తే ప్రభుత్వాలు రేపు ఇక్కడ స్థానిక సంస్థలు మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉన్నాయి గ్రామాల్లో. మరి ఎలా అనిపిస్తుంది? ఈ విధానంలో 18 నెలలు జరిగింది కాబట్టి బాగుందా? చంద్రబాబు పథకంలో బాగానే ఉన్నాయండి. మాకు అన్ని ఫ్రీ బస్సు అంటారా, ఆడవాళ్ళకి చాలా సేఫ్టీగా ఉంది మాకు. కాకపోతే డ్రైవర్లే ఎక్కించుకోవట్లేదు, అది మటుకు కంప్లైంట్ పెట్టాల్సిందే ఖచ్చితంగా. అంటే రద్దీగా ఉంటున్నాయి మేడం ఎక్కువసేపు? రద్దీగానే ఉంటున్నాయి. మేడం గారు చూసుకున్నట్లయితే తల్లికి వందనంలో ఇంట్లో పిల్లలు మనవరాళ్ళకి మనవాళ్ళకి ఎవరికైనా పడ్డాయా? పడ్డాయండి మా పిల్లలకి. ఎంత వచ్చినాయి మేడం సుమారు? మా పాపకు ఒక పాపకు వచ్చినాయండి 13,000 వచ్చినాయి. మేడం మరి చూసుకున్నట్లయితే ఇంకొక నెలన్నర దాటితే కనుక ఆడబిడ్డ నిధి అంటున్నారు, మహిళలకి నెలకు 1,500 ఇవ్వాలి, సంవత్సరం బారు చూసుకుంటే 18,000. మరి ఏమంటారు ఈ విధానం? అవి వేస్తారో వేయలేదు, ఇంకా నమ్మకం లేదండి. అవి వేయమని అడుగుతున్నాం అందరం. అది ఒకటి కూడా చేస్తే చంద్రబాబుని గొప్పగానే చెప్పుకుంటాం అందరం. రోడ్లు ఎలా ఉన్నాయి మేడం? బాగానే ఉన్నాయండి. కరెంట్ ఛార్జీలు పర్లేదా? గతంలో కంటే ఎక్కువ ఉన్నాయా? పర్వాలేదండి. మేడం ఏదన్నా ఇంటికి అప్లై చేసుకున్నారా? ప్రభుత్వం ఇచ్చే గృహాలు వీటికి అలాంటి ఏం రాలేదండి మాకు. గత ప్రభుత్వంలో ఏదో డాక్యుమెంట్స్ బాండ్లు కూడా కొంతమంది ఇచ్చారు, తలా 30,000 కట్టామా, అక్కడ ఆగిపోయి ఉన్నాయి మధ్యలోనే. ఆ ప్రభుత్వంలో 9 పథకాలు వచ్చాయి, అప్పుడు వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు లేకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా? వాళ్ళు ఉంటేనే బాగుండేదండి. ఇంటికి వచ్చి అన్ని తీసుకెళ్లే వాళ్ళు, శుభ్రంగా మాకేం తెలియపోయినా చెప్పేవాళ్ళు వచ్చి. ఇప్పుడు వాళ్ళు లేకపోతే సచివాలయాల చుట్టూ మేము తిరగలేకపోతున్నాం. సచివాలయంలో రెస్పాన్స్ ఎలా ఉంది? ఏదైనా కాగితం కావాల్సి సమాధానం కూడా చెప్పట్లేదండి. అసలు మాకు ఊర్ల దగ్గర నుంచి ఇక్కడికి మార్పించుకోకపోతే అసలు రేషన్ ఇవ్వట్లేదు. ఆ రేషన్ వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేస్తేనే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము ఊరికి పద్దాకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తాము? ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. అవును మేడం మరి చూసుకుంటే త్రాగునీరు, డ్రైనేజీలు అన్ని క్లీన్ చేస్తున్నారు? బాగానే ఉన్నాయండి. మరి ఎలా ఉంటుంది మేడం? రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మున్సిపాలిటీలు కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మరి ఎవరు కైవసం అయితే మీకు ఎవరు పాలన ఎక్కువ నచ్చింది? మాకు బాగుండవు, మాకు ప్రభుత్వమే బాగా నచ్చిందండి. మాకు ఏది అడిగినా సమాధానం చెప్తాడు బాగా అతను. మనుషుల్ని విలువగా చూస్తాడు. అండి చూస్తే కొత్త ప్రభుత్వంలో కొత్త పథకాలు, అది కూడా సూపర్ 6 అని పెట్టారు. 6 పథకాల్లో మొదటగా చూసుకుంటే ఇటుపక్క నిరుద్యోగ భృతి ఒకటి అమలు అవ్వలేదు, ఆడబిడ్డ నిధి ఒకటి ఇవ్వాలి. ఏదైతే మహిళలకి 1,500 చొప్పున సంవత్సరం బారు చూస్తే 18,000. ఈ రెండు పక్కన పెడితే మిగతా అన్న కరెక్ట్ సమయానికి అందుతున్నాయి. 1వ తారీఖు పెన్షన్, తర్వాత రేషన్, ఇవన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ప్రభుత్వంలో డోర్ డెలివరీలు ఉండేవి కాబట్టి అప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అంటే అయ్యో అడిగేవారు, ఒకరికి ఇవి ఉంటే ఒకరికి అవి ఉండేవి కావు. ఇప్పుడు అంటే ఆధార్ కార్డు మీద పర్వాలా బాగానే వస్తుంది. డిపోల్లో నుంచి తీసుకోవడంలో ఇబ్బంది ఉందా? చాలాసేపు క్యూ లైన్ లేదండి, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. తప్పు పడక బయోమెట్రిక్ పడక మళ్ళీ ఏం లేదు, ఆ ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మేడం చూస్తే తల్లికి వందనం డబ్బులు పడ్డాయి? పడ్డాయండి, మా 2 పిల్లలు పడ్డాయి, 2 ఆడపిల్లలే పడ్డాయి. గవర్నమెంట్ స్కూల్ అయినా పడ్డాయి. పక్కనే అమరావతి డెవలప్ అవుతుంది అంటున్నారు, మరి ఇదే విధానంలో చూస్తే పనులు దొరుకుతున్నాయి ఎక్కడ? పనులు అంటే మా ఆయన పెయింటింగ్ పని చేస్తారు, ఆ పనులు లేనట్టు ఉన్నాయి. వారంలో 3 రోజులు చేస్తారు. 3 రోజులు చేస్తారు. 3 రోజులు ఖాళీగా ఉండాలి. మేడం ఎలా ఉన్నాయి ధరలు? ఎలా ఉన్నాయి ప్రెసెంట్ చూసుకుంటే?
పర్వాలేదండి, తగ్గినాయి. అంటే ఎప్పుడు కూడా సామాన్యుడికి ఏ భారంగా ఉంటాయి మరి ఇవే ఖర్చులు, అదే ఖర్చులు ఎక్కువ. కరెంట్ ఛార్జీల గురించి ఏమంటారు మరి? తగ్గినాయి అండి, బాగానే ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా నెలకు వచ్చి 400, 450 వస్తున్నాయి అంతే. మేడం, మా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? పర్లేదా? మా వాళ్ళు తిరుగుతున్నారండి, బాగానే ఉన్నాయంట. అంటే నిజంగా పనులకు వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగాల మీద వెళ్ళే వాళ్ళకి, షాపుల్లో ఇట్లా పని చేసుకునే వాళ్ళకి, డైలీ అమ్ముకునే వాళ్ళకి బాగానే ఉందా? బాగానే ఉన్నట్టు ఉన్నాయి. పర్లేదు, ఒక 2-3 వేలన్నా సేవ్ అవుతాయా మంత్లీ? అవుతాయి అనుకుంటా అండి. వెళ్ళిన వాళ్ళకి, డైలీ పనులకు వెళ్ళిన వాళ్ళకి అవుతాయి. ఎలా ఉంది మేడం? రాష్ట్రం అభివృద్ధి అయితే రేపు పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. కొంచెం సమయం ఇస్తారా మరి ప్రభుత్వానికి? అని నాకు అర్థం కాలేదు. మీరు రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక 10-15 ఏళ్ళు అంటున్నారు. మరి ఇలాగే అమరావతి కూడా రేపు క్యాపిటల్ కాబట్టి ఇదంతా కూడా అభివృద్ధి చెందడానికి టైం అవుతుంది కాబట్టి కొంచెం ఇస్తారు. మరి టైం పట్టిద్దిగా, మనం కూడా వెయిట్ చేయాలి కదా, చూడాలి కదా. మరి ఎలా ఉంటుంది? ఇక్కడేమో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లో, గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు. మరి ఈసారి అవకాశం ఎలా ఉంటుందంటే, ఇటు పక్క చూసుకుంటే టీడీపీ, పాత ప్రభుత్వం వైసీపీ కూడా ఉంది కాబట్టి మీరేమంటారు? నాకైతే ఆ విషయాల గురించి గట్ట తెలియదండి. ఇప్పుడైతే ప్రభుత్వం బాగానే ఉందండి. కలిసే ఉంటారా లాస్ట్ వరకు? వీళ్ళందరూ ముగ్గురు ఉన్నారు కదా బీజేపీ. ఏమోనండి, మనకు తెలియదు లాస్ట్ వరకు ఎలా ఉంటారు, మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఐడియా ఉన్నారా? తెలుసండి, బాగుంటుంది. ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పనితీరు ఎలా ఉంది? బాగా చేస్తున్నారంట. మన ఏయో పిల్లలకి స్కూల్లో ఏదో పెట్టారు, ఏంటి అదేనండి, మన ఫంక్షన్ ఏదో చేశారు కదా, పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటన్నది, అది బాగా చేస్తున్నారంట. గ్రామాల్లో కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. పిల్లలకి ప్రోగ్రామ్ పెట్టారు. మరి ఏమంటారు, ఈసారి సీఎంగా ఈయన అయితే బాగుంటుంది, రెగ్యులర్గా చంద్రబాబు గారు అంటారు? ఈయన అయితే బెటర్ అనుకుంటున్నాను. ముగ్గురులో ఎవరికి అవకాశం ఇస్తారు? అటు చూసుకుంటే పాత వైసీపీ ప్రభుత్వంలో జగన్ గారికి, నాయుడు గారు ఫస్ట్ కానించి చేస్తున్నారు, ఆయన అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. గారు నమస్కారం అండి. చూస్తే మరి సూపర్ 6 పథకాలు 6, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, తల్లికి వందనం పేరుతో డబ్బులు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి, దాంతోపాటు రేషను, పెన్షన్ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే జరుగుతున్నాయి. పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు, రేషన్ కూడా పిలిచి ఇస్తున్నారు, మాకే ఇబ్బంది లేదు. మన రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది, బాగానే ఉంది, అన్నీ బాగానే జరుగుతున్నాయి. బాగా ఎలా ఉన్నాయి రోడ్లు? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, ఊడుతున్నారు, ఊడుతున్నారు. మాకాసి బాగానే దుడుతున్నారు అయ్యా, మరి ఇటుకాసి ఎలా ఉన్నాయో కానీ మాకల్లే బాగా దుడుతున్నారు. కాకపోతే ఎదర చెత్త బాగా వేసేస్తున్నారు, అది కంట్రోల్ చేయాలి. సచివాలయంలో, గ్రామ సచివాలయంలో ఏదైనా కాగితం కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఇళ్ళ స్థలాలు అవి రాలేదు నాన్న, ఎప్పటి నుంచో ఎన్నిసార్లు పెట్టాం, మాకు ఇళ్ళ స్థలాలు అయితే రాలేదు. ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహాలు రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తామంటున్నారు. ఏదైనా కాగితాలు ఇచ్చారు గతంలో? ఇచ్చాను, చాలా సార్లు ఇచ్చాను, ఎన్నో సార్లు ఇచ్చా, ఒక్కసారి కూడా మాకు ఇల్లు రాలేదు. అప్పుడు ప్రభుత్వం ఏదో బాండ్ అని ఏదో కాగితాలు ఇచ్చినట్టుంది, మీకు ఏమైనా? చాలా సార్లు ఇచ్చారు కానీ ఏవి పనికి రాలేదు. ఈ మన మొలకలకి అన్ని పోయినాయి, మాకు ఇంట్లో సామాను మొత్తం మొలిగిపోయినాయి, ఏవి లేవు. నష్టపరిహారం ఇచ్చారు? ఇచ్చారు, 20,000 ఇచ్చారు. ఇక అవి పెట్టే కొనుక్కున్నాం మళ్ళీని. అప్పుడు వరదలకి మొత్తం పోయినాయి, అన్నీ పోయినాయి, ఏవి లేవు మాకు. మా గ్యాస్ సిలిండర్ ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఆడబిడ్డ నిధి కింద 1500 రావాలి మహిళలకి, త్వరలో వేస్తామంటున్నారు, కొంచెం సమయం ఇవ్వమంటున్నారు, ఇస్తారా? అలాగే చేసినప్పుడు ఇంక మనకి పాత ప్రభుత్వంలో ఏమైనా అందుకున్నారు? ఇలాగ 9 పథకాలు అప్పుడు వచ్చి అప్పుడు ఏమి ఇవ్వలేదు మాకు. మీ ఏరియా వాటర్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసే విధానం అంతా బాగుంది? బాగుంది, అంతా శుభ్రంగానే ఉంది. చూసుకుంటే పక్కనే అమరావతి కదా, పనులు ఉంటున్నాయా మీకు? పనులు అంటే ఆ పనులకి ఏమైనా తీసుకెళ్తున్నారా జనరల్గా? ఇక్కడ లోకల్గా వాళ్ళు వెళ్తారు, ఇంట్లో మా అబ్బాయి వాళ్ళు వెళ్తారు, మేము ఇంటికాడే, మేము ఏ పనులకి వెళ్ళాం. పర్లేదు, అంతా బాగానే ఉంది. చూసుకుంటే అమరావతి డెవలప్ అయితే ఇక్కడ పిల్లలు ఉద్యోగాలు చేసుకోవచ్చు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సమయం ఇవ్వమంటున్నారు, 10-15 ఏళ్ళు ఇస్తారా మరి? ఎందుకు ఇవ్వం నాన్న, ఆయన వేస్తానంటే ఎందుకు ఇవ్వం? పర్లేదు, ఆయన కూడా చేస్తున్నాడు, చేస్తున్నారు, బాగానే. ఈసారి వచ్చే 2029కి మరి ఎలా ఉంటుందంటారు? ఎవరికి అవకాశం ఇస్తారు, జగన్కా, చంద్రబాబుగా, లేదా పవన్ కళ్యాణ్? ఎవరంటే ఏంటో జగన్కే ఇస్తాం. రైట్ మామగారు. నమస్కారం అండి. చూస్తే కొత్త ప్రభుత్వంలో ఈ సూపర్ 6లో ఎక్కువ శాతం మహిళల పథకాలు ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు చూసుకున్నా, 3 గ్యాస్ సిలిండర్లు చూసుకున్నా, ఇటుపక్క రేషను, పెన్షను ఎలా ఉన్నాయి, అమల్లో ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయండి, పర్వాలేదు. మేడం, గతంలో ఏంటంటే డోర్ డెలివరీ ఉండేది రేషను, తర్వాత ఏంటంటే ఇప్పుడు మామూలుగా డిపోల్లో పెట్టారు. సెలవు దినాల్లో కూడా అనుకూలంగా ఉంటుందని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో అదే బాగుంది అంటారు. మీకేది నచ్చింది? ఇదే బాగుంది కదండి, అది బాగానే ఉండేది. మరి ఇప్పుడు మరి తీస్తారు కదా, ఇప్పుడు స్టోర్లో కూడా బాగానే ఇస్తున్నారు. మేడం, రోడ్ల వ్యవస్థలు కానివ్వండి, శానిటరీ, డ్రైనేజ్, తాగునీరు ఎలా అన్నీ బాగానే ఉన్నాయండి, ఏం లోటు లేదు. 1వ తారీఖులో పెన్షన్ ఇచ్చేస్తున్నారు, తెల్లారగట్లే వచ్చేస్తున్నారండి. చూసుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. పర్లేదు, కరెంటు బిల్లులు గతంతో పోల్చుకుంటే తగ్గినట్టు ఉన్నాయి, సేమ్ అలాగే ఉన్నాయి.
పర్వాలేదు. మరి టోటల్గా చూసుకుంటే అటు పక్క అమరావతి కూడా జరుగుతుంది కాబట్టి అభివృద్ధి అయితే ఇక్కడ ఉద్యోగాలు అంటున్నారు, కొంచెం సమయం ఇవ్వమని అడుగుతున్నారు, ఇవ్వచ్చా? ఏమో అవన్నీ నాకు తెలిసి అయితే బాగుందంటారు. అయితే బాగానే ఉంది. జనరల్గా చూసుకుంటే సామాన్యుడికి అన్ని ధరలు కంట్రోల్లోనే ఉన్నాయా ప్రభుత్వంలో? పర్వాలేదండి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మాత్రం బెటర్మెంటే ఉంది. అది కొంచెం టైం ఇవ్వాలి, ఎందుకంటే 2 years అయింది. ఇండస్ట్రీస్ పెట్టాలంటే టైం తీసుకుంటుంది. ఇల్లు కట్టాలంటేనే మనకు సంవత్సరం పడుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం ఆయన పర్లేదులేండి, విజన్ గల లీడరే కదా. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది సార్, పవన్ కళ్యాణ్కి ఏమున్నాయి. మరి ఏంటి సార్ ఈసారి ఏమైనా సీఎం అవకాశం ఆయనకి ఇస్తారా, లేకపోతే రెగ్యులర్గా చంద్రబాబు గారు అంటారా? ఇప్పుడే ఏం చెప్పలేము సార్, ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల తర్వాత జరిగి రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతాయి ఎవరికి తెలియదు. ఏ మార్పులు జరగవచ్చు. కూటమి కంటిన్యూ అయితే నెక్స్ట్ టైం ఎలక్షన్ కూడా అయితే అప్పుడు ఏమన్నా చంద్రబాబు గారి ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఏమన్నా తప్పుకుంటే తప్ప ఆయన అంతవరకు ఆయనే ఉంటాడు. ఏం సార్ ఒక 4 రోజుల నుంచి గందరగోళం జరుగుతుంది. డొమెస్టిక్ ఫ్లైట్స్ చూసే ఉంటారు, విమానాలు జనరల్గా జరుగుతుంటాయి సార్. ప్రైవేట్ రంగంలో కదా, గవర్నమెంట్ ఫ్లైట్స్ కావాలి. ప్రైవేట్ రంగంలో ఏదో అక్కడ టెక్నికల్ ప్రాబ్లం, వాళ్ళకి ఏదో మేనేజ్మెంట్కి వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది. విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు కదా. ప్రతిదానికి రాజీనామా చేస్తే ఎవడు పనిచేయలేడు సార్. మరి గత ప్రభుత్వంలో ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. 5 ఏళ్ళు ఆయన సీఎంగా ఉన్నాడా, దేనికైనా రాజీనామా చేశాడా? చేయలేదు కదా. ఎప్పుడో వెనకటి రోజుల్లో అట్టుండేవి, కానీ ఇవాళ అలాంటివి ఏం లేవు. లోకేష్ గారు కూడా మొన్న ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేశానంటున్నారు. మరి ఏంటి సార్ నేషనల్ మీడియాని కోడేకి వస్తుంది, ఇక్కడ అంతా కామ్గా ఉన్నప్పటికీ? అట్లా ఏముండదండి. నేషనల్ మీడియాలు అంటే కొద్దిగా యాంటీ బీజేపీ మీడియా ఉంటుందండి. సహజంగానే మన తెలుగు మీడియా కూడా యాంటీ బీజేపీనే. అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ న్యూస్ వేస్తున్నారు. లేకపోతే ఇక్కడ తెలుగు రాష్ట్రాల మీడియా మొత్తం కూడా ప్రో లోకల్ పార్టీస్. అవి గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు, సహజం అది. మరి అమరావతి విషయానికి వస్తే ఎలా ఉంది? రైతులకు కనుక రిటర్నబుల్ ఫ్లాట్స్ తొందరగా ఇస్తే 2వ విడత భూసేకరణకు సిద్ధం అంటున్నారు. ఎలా ఉంది? ఆల్రెడీ ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి, త్వరలో ఉంటాయని ఎలా అనిపిస్తుంది? చూడాలి సార్, ఎందుకంటే అది గవర్నమెంట్ డెసిషన్, మనం ఏం చెప్పగలం. ఏదైనా కొంత గతంతో పోలిస్తే పర్వాలేదు, సాటిస్ఫాక్షన్గానే ఉంది. విశాఖపట్నం అభివృద్ధి ఏమనిపిస్తుంది సార్? అటుపక్క ఆల్రెడీ అవుతుంది సార్. విశాఖపట్నంకే హోప్స్ ఉన్నాయి, బాగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉంది, అక్కడ చేయడానికి అవకాశం ఉంది హైదరాబాద్ లాగా. రైతుల విషయానికి వస్తే గిట్టుబాటు ధరలు కొద్దిగా రావట్లేదు అంటున్నారు. మోందా తుఫాన్ ఎఫెక్ట్లు కానివ్వండి, అట్టి రేట్లు కానివ్వండి, ఏమంటారు సార్? ఒక 4 రోజుల క్రితం కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి అండి. కేజీ 80, 90, 100 కమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కొంత పర్వాలేదు, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాన్ని సీఎం ఏం చేయలేడు కదా. అలయన్స్ లో అందరూ కలిసి ఉంటారా, లేకపోతే విత్డ్రా చేసుకుంటారు? అయితే కలిసి ఉంటారు సార్. నెక్స్ట్ మనం చెప్పలేము. 5 ఏళ్ల వరకు అయితే నాకు తెలిసి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారే ఛాన్స్ అయితే లేదు. బీహార్ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టింగ్తో బీజేపీ అంత అవసరం లేదులే, మనకి ఏపీలో మనం కూడా పుంజుకోవచ్చు అనుకుంటున్నారు. అట్టేం లేదు సార్. బీజేపీకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వల్ల లీడర్షిప్. సరైన లీడర్షిప్ లేకుండా పార్టీ ఎలా తెలంగాణలో పుంజుకోవచ్చు, అవకాశం ఉంది. తెలంగాణలో స్పేస్ ఉంది, ఆంధ్రాలో స్పేస్ లేదు. 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా 3 ఉన్నప్పుడు వీటిని క్రాస్ చేసుకొని బీజేపీ ముందు రావడం అనేది ఏపీలో చాలా టైం పడుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మళ్ళీ జిల్లాల యాత్ర అంటున్నారు, ప్రజల్లోకి వస్తానంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎవరికి కైవసం కాబట్టి సార్, గతంలో లోకల్ బాడీస్ ఎలక్షన్ గవర్నమెంట్కి అనుకూలంగానే వచ్చినాయి. దౌర్జన్యం చేశారు, ఓట్లు వేయించుకున్నారు అని చరిత్ర చూసి 5 ఏళ్ళు 3 ఏళ్ల క్రితమేగా చూసింది. మళ్ళీ నాకు తెలిసి అయితే అలాంటి సీఎం అయితే ఏపీ రాకూడదు సార్. వస్తే నాశనమే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.